దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నాను పిల్లరా. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. వారు నాకు జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును. అవును పిల్లరా, ప్రభు అనేటువంటి దేవాది దేవుడు ఆయన పిల్లలమైనటువంటి మనందరి పట్ల ఆయన ఇచ్చేటువంటి గొప్ప సాక్ష్యం ఇది. ఎప్పుడు ఆయన మనకు దేవుడుగాను మనం ఆయనకు జనులుగాను ఉంటాము అంటే నిత్యంగా ఉన్న వ్యక్తిగత జీవితాల్లో పిల్లరా మనలో ఉన్నటువంటి అతిక్రమాలన్నింటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, పరిశుద్ధత కలిగి జీవితాన్ని కొనసాగించగలిగినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసాన్ని కొనసాగించగలిగినప్పుడు ఆయన నిత్యంగా మనకు దేవుడుగా ఉండటానికి మనల్ని తన ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని వాక్యం అంటుంది పిల్లరా, మనలో ఉన్నటువంటి రాతి గుండెను మనం తీసివేసి మాంసపు గుండెను మనం కలిగి ఉండగా దేవుడు ఆ కృపా కనికరాన్ని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. మనలో ఉన్నటువంటి ఈ వ్యతిరేకతలన్నింటినీ కూడా నేటి దినాలను ఒప్పుకొని విడిచిపెట్టి మన జీవితాన్ని సరిదిద్దుకొని పవిత్రపరచుకోగలిగితే నిత్యంగా దేవుడు మనకు దేవుడై ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అనేకులకు మాదిరికరంగా జీవిస్తూ ఆయన నామాన్ని మయంపరుస్తూ మనం ఆయన పిల్లలు ఉండటానికి సిద్ధపడతాం.